ఒరే నాన్న ఎక్కడున్నావురా? గొప్ప పెద్ద మనిషి ఉన్నానమ్మా. రాజుగారు చాలా గొప్ప వ్యక్తి అమ్మా. నా ఫ్రెండ్ అమ్మా. తోకలు ఆవిడ మంచోళ్ళమ్మ, చాలా మంచోళ్ళమ్మా. ఒరే నాన్న ఇల్లంతా వర్షం కురిసేస్తుందిరా. నేను కూడా తడుస్తూనే ఉన్నానురా నాన్న. వర్షం పడుతుందమ్మా. నేను పడుతుందమ్మా. ఈ ఊరు మన ఊరిలో పడుతుందిరా నాన్న. పడుతుందా అమ్మా? ఎన్ని కష్టాలు వచ్చాయమ్మా. నాకు బాధ అనిపించేస్తుందమ్మా. సుబ్బయ్య తాటాకు వేస్తా అన్నాడు. 1000 రూపాయలు అడుగుతున్నాడురా నాన్న. నేను రేవుడికల్లా నీకు మొత్తం పడలేసే బాధ్యత. 1000 రూపాయలు ఏంటమ్మా? 1,00,000 రూపాయలు కష్టపడదు. నీకంటే నాకు ఎక్కువ ఎవరున్నారమ్మా? చెప్పు. నాకు జ్వరం వచ్చిన తల్లి అమ్మా. చిన్నటి పేర్లు ఉన్నాయమ్మా. చిన్నటి ప్రియమ్మా. ఇసుక ర్యాకులు మానయ్యా, ఇసుక మీకు ఫ్రీ. నేనే నీ కొడుకున్నామ్మా. పొద్దున్న కల్లా నీకు దావగా తెలుసానమ్మా. ఎంత మంచోడండి అమ్మా. అవేమి వద్దురా. సుబ్బయ్య 1000 రూపాయలు ఇస్తే తాటాకు వేస్తానన్నాడు. ఆ 1000 రూపాయలు పెట్టి చేయించరా నాన్న. మీ స్నేహితులు చాలా మంచోళ్ళలాగా ఉన్నారా. భోజనానికి వచ్చారా నాన్న? ఇక్కడ పడుకునే సరేరా నాన్న. చాలా గొప్ప మా అమ్మాయి ఎప్పుడైనా పొగిడేస్తుండే. చాలా సంతోషంగా ఉంది. ఇంతటి గొప్ప వ్యక్తులు కూడా నాకు పరిచయం చేశారు. ఈ శుభ సందర్భంలో నేను ఇంకో 2,000 పని చేసుకున్నాను. ఒరే తీసుకుని పులిపాటు చేసుకుంటే తాగదు. మొత్తం తాగదు. వీడు మళ్ళా పొద్దున్నే జరిగి మనం డబ్బులు అడుగుతాడమ్మా. బయట పారేద్దామమ్మా. బయట పడేస్తే ఎలాగమ్మయ్యా? అని ఇల్లు గుర్తుపట్టేస్తాడమ్మయ్యా. పక్కిలో పడేద్దమ్మయ్యా. హలో ఏంటమ్మా? పొద్దున్నే ఫోన్ చేసి సాగుతున్నా. ఒరే నాన్న సుబ్బయ్య వచ్చాడురా. 1000 రూపాయలు ఇస్తే తాటాకు వేసేస్తానన్నాడురా. 1000 రూపాయలు నేను ఇస్తానా? రాత్రి అన్నావు కదరా నేను ఎప్పుడు చెప్పాను? ఇల్లు నేయించేస్తానని. ఇల్లు నేను చేస్తానని చెప్పానా? అది కూడా నేనే చెప్పానా? తాగబోతు మాటలు ఎవరైనా నమ్ముతారమ్మా? అసలు అమ్మా మీ ఆయన తాగాడు, ఎన్నో మాటలు చెప్పాడు, డాబా నుంచి పాక దగ్గర తీసుకొచ్చాడు. నేనైతే పాక ఉంచాను కదమ్మా. ఎంత తాగినాను? మీ ఆయనలాగా నేను అమ్మేలేదు కదమ్మా. 1,00,000 రూపాయలైనా ఖర్చు పెడతానన్నావు కదరా. అలా చెప్పానా? సరే అమ్మ ఉంటాను. నేను ఫోన్ పెట్టి నేను చాలా బిజీగా ఉన్నాను. నేను చెప్పానంట. తాగుబోతాడు మాటలు ఎవడన్నా నమ్ముతాడా? అసలునే మా అమ్మ నమ్మేది. ఏం చెప్తా?